హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్ అండి. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లపై చారిత్రాత్మక తీర్పయితే వెలువడింది. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అంటూ. పెన్షన్ తీసుకుంటూ ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త అండి. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తోందనమాట. అంటే సుప్రీంకోర్టే ఇచ్చిందనమాట ఈ తీర్పు. దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క హక్కులను రక్షించే విధంగా అయితే ఉంది. జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి నేతృత్వంలో ధర్మాసనం ఈ యొక్క తీర్పునైతే ఇచ్చింది. ఈ అంశంపై సవివరంగా తెలుసుకుందాము. సుప్రీంకోర్టు తీర్పు యొక్క ముఖ్య అంశాలు ఇక్కడ మనం చూడొచ్చు. సుప్రీంకోర్టు తీర్పు వివరాలు. డేటెడ్ ఆన్ 17th December 1982 నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి శ్రీ వైవి చంద్రచూడ్ గారితో కూడినటువంటి 5గురి ధర్మాసనం ఈ యొక్క డిఎస్ నకారా కేసును విచారించి చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇచ్చింది. ఈ యొక్క తీర్పులోని ముఖ్య అంశాలు మనం గనక చూసుకున్నట్లయితే, మొదటిది, పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. పెన్షన్ అనేది గత సేవలకు ఫలితం మాత్రమే. పెన్షన్ అనేది ఎవరి దయా ధర్మాభిక్షమేమి కాదు. ఇకపోతే పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అంటూ సంచలన తీర్పు ఇవ్వటం జరిగింది. పెన్షన్ అనేది ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే. పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగికి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి లాంటిది అని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగిందనమాట. మరి ఈ తీర్పులోని ప్రధాన అంశం మనం చూసుకున్నట్లయితే, ఈ తీర్పు రావడానికి గల కారణం డిఎస్ నకారా గారి అండి. డిఎస్ నకారా గారి కేసు. ఈయన కేసు చరిత్ర మనం తెలుసుకుంటే ఈ తీర్పు గురించి మనకు అర్థమవుతుంది. డిఎస్ నకారా గారు ఇండియన్స్ డిఫెన్స్ సర్వీస్‌లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసి 1972లో రిటైర్ అయ్యారు. అప్పటి పరిస్థితుల్లో ఈ పెన్షన్ సిస్టమ్‌లో బ్రిటిష్ పాలన ప్రారంభం అయినప్పటికీ స్వతంత్ర భారతదేశంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా పెన్షన్ సరైన విధంగా అమలు కాలేదు. డిఎస్ నకారా గారు ఆయనకు దేశానికి చేసిన సేవకు గాను వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కావాలి అంటూ ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారనమాట. సో, అందువల్లే మనకి ఈ తీర్పు అయితే రావడం జరిగింది. ఈ కేసులో చారిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు అయితే ఇవ్వటం జరిగింది. మరి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు మనం ఆల్రెడీ చూసాము. ఈ తీర్పు అనేది 1982 డిసెంబర్ 17 అయితే వస్తుంది. మరి ఈ తీర్పు ఇంతటి గొప్ప తీర్పు రావడానికి గల కారణమైనటువంటి ఈ డిసెంబర్ 17వ తేదీ అలాగే డిఎస్ నకారా గారిని మనము స్మరించుకుంటూ డిసెంబర్ 17వ తేదీన పెన్షనర్స్ డేగా జరుపుకుంటాం అనమాట మన నేషనల్ వైడ్ ఇండియాలో. డిసెంబర్ 17 అనేది పెన్షనర్స్ డేగా అయితే అభివర్ణించడం జరిగింది. జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి నేతృత్వంలోని 5గురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారించి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పెన్షన్ హక్కుల పట్ల నిర్దిష్ట స్పష్టతనైతే ఇచ్చింది. మరి తీర్పులోని ముఖ్య అంశాలు, పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. ఇది ఉద్యోగి చేసినటువంటి గత సేవలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ ప్రతిఫలం మాత్రమే అని. అలాగే రెండవది, పెన్షన్ ఎవరి దయా ధర్మము కాదు. పెన్షన్ అనేది భిక్ష లేదా పునాది సహాయాన్ని సూచించదు. ఇది ఉద్యోగి హక్కు అన్నమాట. దీన్ని ఎవరు కూడా తొలగించలేరు. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి కూడా లేదు అని సాక్షాత్తు సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది.
సో, ప్రభుత్వాలు ఏ కారణాల వల్లైనా సరే పెన్షన్‌ను మాత్రం రద్దు చేయలేవు. సో, మనకు రీసెంట్‌గా పెన్షన్ సవరణ చట్టం అని గూడా తీసుకొనొచ్చారనమాట. అంటే పెన్షనర్స్‌కి ఇక పెన్షన్ పెరగకుండా ఈ విధంగా చేయడానికి అయితే చేశారు గానీ, ఎవరెన్ని చేసినా సరే పెన్షన్ అయితే రద్దు చేయలేవు అని జెప్పేసి సుప్రీం కోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది. ఇకపోతే ఇది రిటైర్డ్ ఉద్యోగుల జీవితానికి కీలకమైన హక్కుగా అయితే అభివర్ణించింది సుప్రీం కోర్టు. పెన్షన్ అనేది ఆర్థిక న్యాయం అందించే సంక్షేమ పథకం మాత్రమే ఇది. ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవితం అందించే ఒక ఆర్థిక భరోసా లాంటిదనమాట. అయితే ఈ తీర్పు వల్ల, ఈ యొక్క చారిత్రాత్మకమైన తీర్పు వల్ల ఎంతో ప్రభావితం జరిగిందండి. సో, ఈ చారిత్రాత్మక తీర్పు వల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నేటు జీవించగలుగుతూ ఉన్నారంటే ఈ తీర్పే కారణము. సో, ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు చేయకుండా తగిన హద్దుల్లో చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది. మరి పెన్షన్ ప్రాధాన్యత, ఉద్యోగులకు గౌరవం గురించి చూద్దాము. సో, ప్రతిఫలంగా పెన్షన్ అంటే రిటైర్డ్ ఉద్యోగులు చేసిన కృషికి ప్రోత్సాహకం మరియు వారి సేవల పట్ల గౌరవం. చేసిన కృషికి ప్రోత్సాహకం మాదిరిగా ఈ పెన్షన్ అయితే ఉంటుంది. జీవన భరోసా, వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించేందుకు ఇది కీలక భాగం. సమాజానికి సందేశం, ఉద్యోగి సేవలను గుర్తించి సంక్షేమ రాజకీయాలను ఉనికిని నిరూపించే పద్ధతే ఈ యొక్క పెన్షను. సో, పెన్షన్ హక్కుపై ఉద్యోగుల ఆశలు. ఈ తీర్పు ఉద్యోగులలో పెద్దగా నమ్మకాన్ని కలిగించింది. సో, వారు న్యాయపరంగా ఆర్థిక భద్రతతో కూడినటువంటి సమర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. సో, ఉద్యోగుల దృష్టిలో పెన్షన్ అంటే ఏమిటంటే ఇది వృద్ధాప్యానికి అండగా ఉంటుంది. అలాగే ప్రతిభా ప్రోత్సాహకం, అలాగే సేవకు గౌరవం అని గుర్తించబడింది. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తూ వారికి ఆర్థిక న్యాయం చేయటం అలాగే ప్రభుత్వ బాధ్యత అనమాట అని ఈ సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టమైంది. ఇది ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించడంలో చారిత్రాత్మక మార్పునైతే తీసుకువచ్చిందని చెప్పవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ డిసెంబర్ 17 తేదీన ఈ తీర్పు వచ్చిన నేపథ్యంలో ఎవ్రీ ఇయర్ పెన్షనర్స్ డేగా అయితే మనము జరుపుకుంటామన్నమాట. ఇకపోతే ఒక చిన్న కలెక్షన్ అనమాట ఇది. సో, మినిమమ్ పెన్షన్ ఎంత ఉండేది? ఏ ఏ కాలంలో ఎంత మినిమమ్ పెన్షన్ ఉండేది చూద్దాము. 1961 నవంబర్ 1 వరకు పెన్షన్ అనేది మినిమమ్ పెన్షన్ అండి ఇది. రూ. 15 నుంచి గరిష్టంగా ఉండేదన్నమాట. అంటే మినిమమ్ రూ. 15 ఉండేది. గరిష్టంగా అయితే ఎంతైనా ఉండొచ్చు. అలాగే 1975 జూన్ 1 తేదీన తర్వాత తదుపరి పీఆర్‌సీలో ఈ యొక్క మినిమమ్ పెన్షన్ రూ. 45 పెంచారు. అలాగే 1980 ఏప్రిల్ 1న రూ. 100కు పెంచారు. 1990 మార్చి 1న రూ. 370కైతే పెంచారు. తర్వాత 1998 జూలై 1న రూ. 1275కు పెంచారు. అలాగే 2003 జూలై 1న రూ. 1925కు మినిమమ్ పెన్షన్ అయితే తీసుకొచ్చారు. 2008 జూలై 1న రూ. 350 ప్లస్ ఇక్కడ డీఏ కూడా యాడ్ అవ్వటం జరిగిందనమాట. డీఏను అంటే పెన్షనర్స్‌కి వచ్చేదాన్ని డీఆర్ అని అంటాము. డీఎన్ఎస్ రిలీఫ్ కూడా ఇక్కడ యాడ్ చేసి ఇచ్చారనమాట. సో, ఇది పెన్షన్ అనేది పురోగతి అంటే పెన్షన్ ఈ విధంగా అభివృద్ధి చెందుతూ స్టెప్ బై స్టెప్ అయితే సాధించుకున్న హక్కు అనమాట ఇది. తర్వాత డీఆర్ సాధించుకోగలిగాము. తర్వాత ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే వయసు పెరిగే కొద్దీ వృద్ధులలో కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఇబ్బందులైతే ఎదురవుతాయి. సో, వాటిని తట్టుకునేందుకు కొద్దిగా వెసులుబాటు ప్రభుత్వం సైడ్ నుంచి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి 7%గా ప్రెజెంట్ ఉంది. సో, ఈ విధంగా వారి స్లాబ్‌ని బట్టి ఏక్యూపీ అనేది వర్తిస్తుందనమాట. ఈ విధంగా అన్నీ కూడా ఒక్కొక్కటిగా సంపాదించుకున్నవే. వీటిని రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి కూడా లేదని గౌరవ సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.